హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో రైల్వే స్టూడెంట్స్కి రైల్వే ఆస్పిరెంట్స్కి ఒక నోటిఫికేషన్ అప్డేట్ అనేది వచ్చింది. ఆ నోటిఫికేషన్ అప్డేట్ ఏంటి అండ్ దానికి సంబంధించినవన్నీ కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ అనే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. టోటల్గా మనకి 4660 వేకెన్సీస్ 4660 వేకెన్సీలతో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే గతంలో కూడా మీరు చూసుంటారు, రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది వచ్చే ముందర మనకు ఒక అప్డేట్ వచ్చిన వితిన్ ద 24 అవర్స్లోనే మనకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ దాని తర్వాత రైల్వే క్యాలెండర్ వచ్చింది. అప్పుడు చాలామంది స్టూడెంట్స్కున్న ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే దాంట్లో ఏఎల్పి గురించి, జేఈ గురించి, ఎన్టీపీసీ గ్రూప్ డి వాటి గురించి కూడా డిస్కస్ చేశారు. ఆర్పిఎఫ్ గురించి అసలు చెప్పలేదు. నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా, దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేదు అనేది చాలామంది స్టూడెంట్స్కున్న మెయిన్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రైల్వేస్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి, మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి కూడా మనకి ఒక మంచి ఏమంటారు గోల్ ఓరియంటెడ్గా జాబ్గా ఆర్పిఎఫ్ అనేది అని చెప్పచ్చు. చాలామందికి యూనిఫామ్ జాబ్ అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్గా రైల్వేస్లో ఆర్పిఎఫ్ని చెప్పచ్చు. దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. సో ఈ టోటల్గా 4660 వేకెన్సీస్లో ఎస్ఐ వచ్చేటప్పటికి 452 ఉంటాయంట అండ్ కానిస్టేబుల్ వచ్చేటప్పటికి 4208 4208 వరకు కానిస్టేబుల్కి సంబంధించి ఉంటాయి. ఇవి ఎస్ఐకి సంబంధించి ఉంటాయి. అలాగే వాటిని ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇచ్చారనమాట. సో మనకి అది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి ఈ అప్డేట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది అండి. సో ఎగ్జాక్ట్గా మీకు గుర్తుండే ఉంటుంది, ఏఎల్పికి కూడా సేమ్ ఇట్లానే మనకి ఆ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ వాటికి సంబంధించి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, ఏప్రిల్ 15న స్టార్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకి మే 14తో ఎండ్ అవుతుంది. సో ఇట్లా వాళ్ళ డేట్స్ని కూడా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేయడానికి సంబంధించిన డేట్స్ని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్ ఇన్స్పెక్టర్ పే స్కేల్ అలాగే కానిస్టేబుల్ పే స్కేల్ గురించి మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా మెన్షన్ చేశారు. సో మనకి జనరల్గా గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. ఎస్ఐకి అయితే గనక సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. సో కొంతమంది మనకి బీటెక్ ఉంటారు, కొంతమంది నార్మల్ మనకి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, అదర్ దెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా ఉంది. అలాగే నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 10th పాస్ ఆర్ ఈక్వివాలెంట్. సో మనకి 10th లేదా ఎస్ఎస్సి అంటాం కదా, అది పాస్ అయినా లేదా దాంతో సరి సమానంగా ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న అన్నట్టుగా ఇచ్చారు. మోస్ట్ ప్రాబబ్లీ మనం 10th క్వాలిఫైడ్గా తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దాదాపుగా పే గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. 35,400 35,400 అనేది ఎస్ఐకి సంబంధించి పే స్కేల్గా ఉంటుంది పర్ మంత్కి అండ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి 21,700గా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ స్టాండర్డ్ గురించి ఇచ్చారు అండ్ ఏజ్ గురించి కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీలో ఎస్ఐకి సంబంధించి 20 to 28 ఇయర్స్ ఉంది, కానిస్టేబుల్కి సంబంధించి 18 to 28 ఇయర్స్ ఉంది. సో టోటల్గా ఎన్ని జాబ్స్ అక్కడ మనకు ఉంటాయి అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు, వేకెన్సీస్ ఎన్ని ఉంటాయని. అలాగే ఇక్కడ ఇంకొకటి చూడండి, దిస్ ఇన్క్లూడ్స్ అ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు ద COVID-19 పాండమిక్. సో అయితే ఇక్కడ జనరల్గా 28 అని ఇచ్చారు కదండి. గతంలో పాత నోటిఫికేషన్లు చూసుకుంటే మీకు 20 to 25 ఇయర్స్ ఉండేదంట, కానీ ఇప్పుడు దాన్ని 20 to 28 ఇయర్స్ ఇచ్చారు. ఇచ్చి ఇంకొక +3 ఇయర్స్ని కూడా యాడ్ చేశారనమాట. అంటే కోవిడ్ టైం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల నోటిఫికేషన్స్ పడకపోవడం వీటన్నిటి వల్ల ఇంకొక 3 ఇయర్స్ని దీని ద్వారా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ ఏజ్ 28 అనుకోండి, +3 కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కోవిడ్ వల్ల ఇంకొక 3 ఇయర్స్ని యాడ్ చేయడం జరిగింది. అది ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా. మిగిలిన డీటెయిల్స్, సిలబస్ ఏంటి అండ్ నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ రాగానే సో మీరు ఆ డీటెయిల్స్ని మన ఐఏసీ
ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. మేము ఎప్పటికప్పుడు రైల్వేస్‌కి సంబంధించి మీకు ఏం అప్డేట్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, అలాగే పాత ఎంసీక్యూస్, ప్రీవియస్ ఎంసీక్యూస్ ఏంటి, రైల్వేస్‌కి సంబంధించి కూడా మ్యారథాన్స్ జరుగుతున్నాయి మన యూట్యూబ్ ఛానల్‌లో. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంట్లో ఏమవుతది అంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తా ఉంటాయి. సో అప్డేట్స్‌ని మీరు ఫాలో అవుతా ఉంటే జనరల్‌గా రైల్వేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్, ప్రిపరేషన్, దాని డీటెయిల్ అండ్ ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఐఏసీ మనకి ఎలాంటి వాటిని చేపట్టబోతుంది, మన ప్రోగ్రామ్స్ కావచ్చు మిగతావన్నీ కూడా రైల్వే మహాయజ్ఞంలో ఉండే ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.